తిమ్మనాయుడు పాలనలో ఉద్రిక్తత నెలకొంది. కూటమి నాయకుడు రత్నం శ్మశానాన్ని కబ్జా చేయడంతో డెడ్ బాడీతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్ తండ్రి చంద్రయ్య మృతి చెందారు. కూటమి నేతల వైఖరిని నిరసిస్తూ రోడ్డు మీదనే మృతదేహాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, చెప్పండి, తిమ్మనాయుడు పాలనలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్మశానాన్ని కబ్జా చేయడం ఏంటి, డెడ్ బాడీతో రోడ్డు మీద బైఠాయించడం ఏంటి, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రసాద్, ఏం జరిగింది? వేసి తిరుపతి తిమ్మనాయుడు పాలనలో ఉద్ధృత పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ కార్పొరేటర్ అనిల్ తండ్రి మృతి చెందడంతో వాళ్ళ దహన క్రియలు శ్మశానానికి తీసుకెళ్తున్న సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా కబ్జాకు గురై అక్కడ కబ్జా చేసిన కూటమి నేత రత్నం అడ్డుకోవడంతో ఇక్కడ రోడ్డుపైనే బైఠాయించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, రోడ్డు మీద బైఠాయించారు. ఇక్కడంతా కూడా మృతదేహంతో పాటు బైఠాయించి ట్రాఫిక్ అంతా కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ తిమ్మనాయుడుపాలెం రోడ్డంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ తో నిలిచిపోయింది. మరోపక్క ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ప్రాంతంలో మృతదేహంతో పాటు రోడ్డు మీద కూడా బైఠాయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రోడ్డు మీద బైఠాయించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మృతదేహంతో పాటు ఈ గ్రామానికి సంబంధించిన శ్మశానాన్ని కూడా పూర్తిగా కబ్జా చేశారు. ఇది కోర్టులో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న ప్రాంతంలో కట్టడాలు, వాటర్ ట్యాంకులు కూడా నిర్మించిన పరిస్థితి ఉంది. ఈ మృతదేహాన్ని మాత్రం అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి అక్కడున్న కొందరు కబ్జాదారులు అడ్డుకోవడంతో వెంటనే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీద మృతదేహాన్ని ఇక్కడ పెట్టి ఈ ప్రాంతంలోనే మృతదేహాన్ని అంత్యక్రియలు చేయడానికి కూడా కట్టెలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే పోలీసులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం అడ్డుకున్నారు. ఎటాగైనా మాకు మా శ్మశానంలోనే ఈ అంత్యక్రియలు జరిగే విధంగా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నా అక్కడ బయట కబ్జాకారులందరూ కూడా అడ్డుకుంటూ వీళ్ళ మీద దాడికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క పోలీసులు కూడా ఇక్కడ మంతనాలు జరుపుతున్న పరిస్థితి ఉంది. మరి ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ నాయకులు ఉన్నారు. వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు ఈ శ్మశానాన్ని కబ్జాకు పాల్పడిన పరిస్థితి, అంత్యక్రియలు కూడా ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు, ఎలాంటి పరిస్థితి? తిమ్మనాయుడుపాలెం హరిజన వాడకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఇది. కొన్ని పదుల సంవత్సరాలుగా ఈ హరిజన వాడలో ఉన్నటువంటి వాళ్ల దహన సంస్కారాలన్నీ కూడా ఇక్కడే చేసుకుంటున్నట్టుగా హరిజన వాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు మాజీ కార్పొరేటర్ అనిల్ వాళ్ల తండ్రి చనిపోతే ఆ తండ్రి యొక్క పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు చేయాలని ఇక్కడికి వస్తే అడ్డుకున్నటువంటి వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో భూకబ్జాలు అనేటటువంటి పరిపాటిగా మారిపోయినాయి. అందున శ్మశానాన్ని కబ్జా చేయడం ఏంటి? ఇంతకంటే హేయమైనటువంటి చర్య ఏంటి? శవాన్ని తీసుకెళ్తా ఉంటే 20 మంది వచ్చి ఇక్కడ మీరు పోడ్చడానికి వీల్లేదని చెప్పి అడ్డుకుంటారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇతను ఇంకేం చేయగలుగుతాడు? ఒక మాజీ కార్పొరేటర్ పరిస్థితే ఈ స్థాయిలో ఉంటే ఇంకా మామూలు దళితులకు సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలకు ఎలాంటి మర్యాదలు చోటు చేసుకుంటున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. దారుణమైనటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. మేము తీవ్రంగా ఈ చర్యను తప్పుపడుతున్నాము. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటువంటి చీడ పురుగుల్ని ఏరకపోతే మరింతగా మీరు జనాల్లో పల్చనైపోతారు, దిగజారిపోతారు అన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీ తండ్రి కూడా మరణించారు. ప్రస్తుతం అంత్యక్రియలు కూడా ఇక్కడ జరిగే పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉంది, ఏం జరుగుతుంది? వీళ్ళు మా తండ్రి మూదేని రోడ్డు పైన పెట్టుకుని ఈయనతో పాటు మా కుటుంబం అంతా కూడా రోడ్డు పైన కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునే పరిస్థితి అయితే వస్తుంది. కాసేపట్లో మా కానీ లోపల అనుమతి ఇవ్వకపోతే నా కుటుంబంతో సహా నేను రోడ్డు పైన ఖచ్చితంగా తగలబెట్టుకుని చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. నేను మా తాతల ముత్తాతల కానించి 100 ఏళ్ల శ్మశానాన్ని మేము పోరాడుతున్నాం. ఆ భూకబ్జాదారులకు సపోర్ట్ చేస్తున్నారే గాని నాలాంటి మంచి శ్మశాన కాపాడే వ్యక్తి కోసం అర్జీలు ఇచ్చినటువంటి అన్ని ఎవిడెన్స్ కాపీ ఉన్నాయి. స్టాటస్ కో అంటున్నారు.
వాళ్ళు కొలాయిలు వేసుకుంటే తప్పులేదు, బోర్లు వేసుకుంటే తప్పులేదు, సీసీ రోడ్లు కరెంటు మీటర్లు పెట్టుకుంటే లైట్లు వేసుకుంటే తప్పులేదు. మా నాన్న శవాన్ని కాల్చుకొని బూడి తెచ్చుకుంటుంటా నేను. వాళ్ళన్న రేకుల చెట్టు రూమ్లు వేస్తాను, నాకేం అవసరమా? మా తండ్రి శవాన్ని కాల్చుకునే దాన్ని మనశ్శాంతి లేకుండా రోడ్డు పైన కూర్చునే పరిస్థితి ఇచ్చారు. మా నాన్న పోలీస్ యంత్రాంగం వీళ్ళనుకుంటే సార్ మేము కాల్చుకుని చేస్తాం కదా, మీకు ఎందుకు బాధ? అంటూ ఆ రెవెన్యూ చూస్తున్నాం ఇక్కడ రోడ్డు మీద అంతా కూడా ఇక్కడ ఉధృత పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి. ఓవైపు శ్మశానానికి మాజీ కార్పొరేటర్ ఇక్కడ రోడ్డు మీద కూర్చొని తన తండ్రి శవాన్ని అంత్యక్రియలు చేసుకునేదానికి కూడా ఇక్కడ లేదు, శ్మశానాన్ని కూడా కబ్జా చేశారంటున్నారు. చెప్పండి అసలు ఏం చేసేసారు? మా ఇంటి ఆయనకి మాకు చనిపోతే శ్మశానంలో దారి లేకుండా కాలుకుంటా నాకు హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేసుకుని ఏడుస్తా ఉంటే ఇట మత్తిగా పండేసేస్తుండారు. ఎట్టా 30-50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి ఉండదు శ్మశానం, దాంట్లో కాలుకుంటా మత్తి చేస్తా ఉన్నారు. ఇల్లు వేసుకునే దానికి వాళ్ళు అల్లాడుతున్నారు. నేను శ్మశానం కావాలని నా మూగుని మత్తి చేస్తుంటే నాకు బాగా లేకుండా ఏమంటే నన్ను కూడా మత్తిగా ఇదన్నారు వాళ్ళు. ఏం చేయాలా? వద్దు, ఇడ కాలకూడదు. మీరు ఏడాది కట్టేసి లోపలికి దాన్ని పోనీకుంటే శవాన్ని బయటికి తీసేశారు. నా తండ్రికి ఈ రోజు ఆత్మశాంతి లేకుండా, ఆయన చనిపోతే మనశాంతి లేకుండా చేశారు వాళ్ళు. వెంకటరత్నం వాళ్ళు ఏం చెప్తున్నారో ఏమో చెప్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన జరుపుతున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ వీళ్ళకి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి? టీడీపీ వాళ్ళు శవ రాజకీయం చేస్తా ఉంటారు. శవాన్ని కూడా శ్మశానంలో స్థలాన్ని కూడా భూ కబ్జా చేసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు భూ కబ్జాలు చేయమని ఏమన్నా చెప్తా అంటారా? టీడీపీ వాళ్ళనందరినీ పంపించేసి శవంతో ఆడుకుంటాండారంటే మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాంటి వారు? చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళు సీఎం గా ఉంటే ఈ రాష్ట్రం అంతా ఏమనాలో మీకు తెలియదు. ఈ శవాన్ని ఇట పెట్టుకొని నడి రోడ్డు మీద పెట్టుకొని కాల్చమంటారా? మీ వాళ్ళనందరినీ టీడీపీ వాళ్ళని పంపించండి, ఈ శవం ఎత్తే అక్కడ కాల్చేస్తాం. మీకేమి అడ్డంకులు? మీకు ఎక్కడ స్థలాలు దొరకలేదా భూ కబ్జా చేసేదానికి? పోండి, టీడీపీ వాళ్ళంతా పోండి, కబ్జాలు చేసుకోండి, మీరంతా అప్లై చేసుకోండి అని మీరే చెప్తా ఉన్నారంటే మీరు ఎలాంటి వారు? చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళు ఉండాలి. గాని మా అభినయ్ రెడ్డి గారు ప్రతి దానికి స్పందిస్తా ఉన్నారు. దానికి స్పందిస్తే ఎందుకు మీరు స్పందించడం లేదు? ఎందుకు మీరు అడ్డంకులు చెప్తా ఉన్నారు? మీలాంటి వాళ్ళు ఇప్పుడు శవాన్ని ఇక్కడ కాల్చమంటారా? ఎత్తుకొని పోయి అక్కడ పోయి కాల్చమంటారా? ఇది రెండు మాకు కావాలా. శవ రాజకీయం చేయొద్దండి. మనం ఇక్కడ శవ రాజకీయాలు చేయొద్దండి, శ్మశానాన్ని కబ్జా చేయొద్దండి అంటే కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి. ఈ రోజు దళితుల శ్మశాన స్థలాన్ని కూటమి నాయకులు కబ్జా చేసి ఆ దళితుడిని ఈ రోజు నడి రోడ్డు పైన, ఆ దళితుడి శవాన్ని ఈ రోజు నడి రోడ్డు పైకి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందనేసని కూడా ఆ కుటుంబం మొత్తం ఈ రోజు సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలో ఈ రాష్ట్ర ప్రజలే చూస్తున్నారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ చూస్తున్నారు. ఎంఆర్ఓ గారు, పోలీసులు అందరూ కూడా ఈ రోజు వాళ్ళకి అన్యాయం చేసే పరిధిలో కూడా ఈ రోజు శవాన్ని రోడ్డు చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రజలంతా గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుని నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతానికి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. ఏఎస్పీతో పాటు డీఎస్పీ, సిఐలు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చెప్పండి పరిస్థితి దాదాపు గంటకు పైగా ఇక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం ప్రస్తుతం పోలీసులందరూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పరిస్థితి ఉందే గానీ అటువైపు ఎవరైతే దాడికి పాల్పడ్డారో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.